వాళ్ళ జీవితాలు కాదు. అలాంటి టైంలో వాళ్ళకున్న సమాధానం అక్కడ ఉండే ఆదివారం వాళ్ళ మూలాలను మర్చిపోనకుండా అప్పుడు క్రిస్టియానిటీని, వాళ్ళ ల్యాండ్స్ని, వాళ్ళ వనరుల్ని దోచుకుంటుంటే ప్రశ్నించిన వ్యక్తి, ప్రశ్నించిన గొంతుక బిర్సా ముండా గారని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని ట్రైబల్ ఏరియాస్లో జార్ఖండ్ చాలా చైతన్యమైనంత ఏరియా. మన పక్కన ఒడిశా కన్నా జార్ఖండ్ ఏరియాలో ట్రైబ్స్ చాలా చైతన్యవంతులు. ఆలోచించండి, ఒక పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఎవరైనా ఎస్టీస్ ఉన్నారు అంటే అది జార్ఖండ్ లోనే జరిగింది. జార్ఖండ్ రాజ్యాన్ని కూడా వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఈ బిర్సా ముండా గారు ఒక నినాదం ఇచ్చారు. ఆ నినాదం అప్పట్లో శ్రీ విక్టోరియా గారు ఉండేవారు. అదేముండేది, అప్పుడు రాజా ఇతనే జన, అలాగే మహారాణి రాజా తుండు జన. అంటే ఇంత పెద్ద మహారాణి రాజ్యాన్ని మనం కోలుకొడదాం, మన సొంత రాజ్యాన్ని మనం ఏర్పరచుకుందాం అని ఆదరించిన నినాదం ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అందులోని ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న క్యాబినెట్ లో అందరూ కూడా ట్రైబల్సే ఉన్నారు. దానికి ప్రధాన పాత్ర ఆ మూవ్మెంట్ అంత గొప్పగా హెల్ప్ చేసిన విషయాన్ని అందరికి గుర్తు చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది నవంబర్ 15 అని బర్త్డే. అయితే ఇది వారోత్సవాల్లో గొప్ప వేడుకలు చేసుకుంటారు. ఇది 5వ సంవత్సరం. ఆయన గుర్తించడం, ఆయన పేరున ఎయిర్పోర్ట్లు పెట్టడం, ఆయన పేరున యూనివర్సిటీలు పెట్టడం, ఒక ఆదివాసీ బిడ్డగా ప్రతి ఆదివాసీ కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాంటిదే ఏదో ఆకుడుగా జరిగింది అనుకోకండి. మన పక్కన మన మన్యం ఐఏఎస్ జిల్లాలో కూడా మనందరూ చూసాం. అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన ఆదివాసులు కూడా ఉన్నారు. ఒక తన ఉన్న బాణాలతోనే హీరోస్ అంటారు. కొందరిని ఈ సమాజం కావాలనే మర్చిపోతుంటారు. మనం మాట్లాడితే ఒక రాజుగారే పెద్ద ఫ్రీడమ్ ఫైటర్, లేదు ఒక శర్మ గారే ఫ్రీడమ్ ఫైటర్, లేదు ఒక వర్మ గారే ఫ్రీడమ్ ఫైటర్. కానీ ఫ్రీడమ్ ఫైటర్ ప్రతి ఒక్కరు ఉన్నారు. అందులో ఆదివాసులు కూడా పాత్ర ఉంది. భారతదేశ స్వతంత్రంలో, అలాగే బ్రిటిష్ వారిని తరిమికొట్టడంలో, కోలనైజేషన్ ని అరికట్టడంలో, అలాగే క్రిస్టియానిటీని ముందుకు దాన్ని ఆపడంలో ఆదివాసుల పాత్ర కూడా ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు బిర్సా ముండా గారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పుడు జార్ఖండ్, ఇంతకు ముందు అది బీహార్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, స్వాతంత్ర పోరాటంలో మనం గిరిజన నేతలు, గిరిజన నాయకులు అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మల్లు దొర, ఇట్లా చాలా మంది మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఇంకా ఎక్కువ కూడా ఉన్నారు వాళ్ళందరూ. సో బయట వాళ్ళకు ఉన్నంత ఆయుధాలు లేకపోయినా కూడా, అంత టెక్నాలజీ లేకపోయినా కూడా వాళ్ళ ఉండేదైనా ఆయుధంగా చేసుకొని పోరాడి బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన ఘనత మన నాయకులు. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏదైతే మనకు స్వతంత్రం తీసుకురావడంలో ఉందో దాన్ని అంతా నెమరు వేసుకొని, దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఫర్దర్ గా మనం ఏదైతే ప్రజెంట్ వేరే ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నామో వాటన్నింటినీ కూడా ఇంతకు ముందు ఎంత ధైర్యంగా అయితే ఇష్యూస్ అన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్ళామో, ఇప్పుడు కూడా అంతే గుండె ధైర్యంతో విత్ సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ కూడా వేరే స్కీమ్స్ తీసుకొచ్చింది లాస్ట్ 5 years లో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.